హాయ్ ఆల్. ప్రైమ్లో రీసెంట్గా స్ట్రీమింగ్కి వచ్చిన 3BHK అనే మూవీ చూసా, స్టారింగ్ సిద్ధార్థ్. మూవీ ఎలా ఉందంటే బాబా క్రేజీ ఉంది మాట సినిమా. నాకైతే ఒక పాయింట్లో ఏడుపు వచ్చేసింది అసలు. చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ సినిమా అన్నమాట. ఇట్స్ నాట్ జస్ట్ ఏ మూవీ, ఇట్స్ అన్ ఎమోషన్ అన్నట్టుగా ఉంది మాట సినిమా. ఈ మూవీని నేను థియేటర్లో ఎందుకు మిస్ అయ్యాను నాకు అర్థం కావట్లేదు. నేను అసలు ఏ సినిమాలు థియేటర్కి వెళ్తున్నానో ఏ వెళ్ళకూడదని నాకు అర్థం కావట్లేమాట. ఇలాంటి సినిమాల్ని థియేటర్లో మనం మిస్ అయిపోయి ఎంకరేజ్ చేయట్లేదు. అందుకే మనకి రాడ్ సినిమాలు దింపుతున్నారు వాళ్ళు. నాకు తెలిసి చాలామందికి ఈ సినిమా తెలియదు, కానీ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అన్నమాట. రివ్యూ ఇప్పుడు చూడకపోయినా పర్లేదు, ఇక్కడ కట్ చేసేసినా పర్లేదు, కానీ ఫ్యామిలీతో మాత్రం అందరూ కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా అన్నమాట. ప్లాట్ ఏంటంటే చాలా సింపుల్. మనం టైటిల్ చూసినట్టయితే 3BHK అని ఉంటుంది. యాక్చువల్గా దాని గురించి అన్నమాట. మన హీరో వాళ్ళ ఫాదర్ వచ్చి తనకి ఎప్పటి నుంచో డ్రీమ్ మాట కొనుక్కోవాలని. పాపం తన కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా డబ్బులు అనేవి దాచుకుంటూ ఉంటాడు వాళ్ళ నాన్న. కానీ తెలిసిందే కదా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఏదో ఒక ప్రాబ్లం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఆ డబ్బులు అనేవి దానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ ఇల్లుని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ డబ్బులు దాద్దాం అనుకుంటే రేట్లు అనేవి పెరిగిపోతాయి. మళ్ళీ డబ్బులు దాచి మళ్ళీ కొందామంటే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఇట్లా మనకి సినిమా మొత్తం ఇలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పటి నుంచి అంటే మన సిద్ధార్థ్ 10th క్లాస్ నుంచి మన సిద్ధార్థ్కి 40 years వచ్చేస్తాయి అన్నమాట. ఇట్లా ప్రాబ్లమ్స్ అనేవి వీళ్ళకి లైఫ్ లాంగ్ వస్తూనే ఉంటాయి. దాన్ని చాలా చాలా బాగా చూపించారన్నమాట. ఇంతకీ వీళ్ళు లాస్ట్కి ఇల్లు కొన్నారా లేదా అన్నది మూవీ అన్నమాట. సినిమా కూడా కాదు ఇది, జస్ట్ లైఫ్ అంతే. ఒక లైఫ్ స్టోరీని మనకు చూపిస్తారన్నమాట. నిజంగా చెప్తున్నా, ఈ మూవీ చూశాక చాలామంది వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి పక్కా కనెక్ట్ అవుతారు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ పక్కా కనెక్ట్ అయ్యే స్టోరీ మాట ఇది. అసలు ఆ ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ ఎవ్రీథింగ్ ఆన్ పాయింట్ ఉన్నాయి. సినిమాలు ఇంకా బాగా నచ్చింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఏజ్ ట్రాన్సిషన్ అనేది ఎంత బాగా చూపించారంటే మనకు అసలు తెలియదు అన్నమాట వీళ్ళు ఏజ్ అవుతున్నారని. సిద్ధార్థ్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. బట్ 10th క్లాస్లో ఉన్నప్పటి నుంచి ఒక 40 years వచ్చే వరకు మనకి మూవీ అనేది ఉంటుంది అన్నమాట. ఈ ట్రాన్సిషన్ అనేది మధ్యలో మనకి ఎక్కడ ఆర్డ్గా అనిపించదు. అట్లా ఫ్లోలో వాడు ఏజ్ పెరిగిపోతూ ఉన్నట్టుగా అలా చూపిస్తూ ఉంటాడు. సిద్ధార్థ్ ఒక్కడే కాదు, తన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ కూడా, వాళ్ళ మదర్, ఫాదర్, వైఫ్, సిస్టర్ అందరూ కూడా. మూవీకి మేజర్ పాజిటివ్ ఏంటంటే ఆ మేకప్ అన్నమాట. మేకప్ ఎవరేసారో కానీ వాళ్ళే అసలు సూపర్ అసలు. ఇంకొకటి ఎమోషనల్ సీన్స్ అయితే బాబోయ్, ఒక స్టేజ్లో అయితే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతా అనిపించింది అనమాట. అంటే లాస్ట్ క్లైమాక్స్లో చాలా మంచి హై ఇస్తారు. ఆ క్లైమాక్స్కి మొత్తం మన హార్ట్ అంతా నిండిపోయినట్టు చాలా హాయిగా ఉంటుంది అనమాట. అమ్మయ్య అనిపిస్తుంది. నిజంగా అక్కడ కూడా వాడు అలాగే చేసి ఉంటే గుండె ఆగిపోద్ది సగం మందికి. పాజిటివ్గానే చెప్తున్నా, అంత దారుణంగా ఉంటుంది అన్నమాట ఆ ఎమోషన్ అనేది. ఆ ఎమోషన్ని స్క్రీన్ మీద అంత బాగా పుల్ ఆఫ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. మనకు ఒక యాక్షన్ సీన్ కానీ పెద్ద పెద్ద పాటలు సెటప్లు ఏం లేకుండా ఆ ఎమోషన్ని అలా పుల్ చేయడం అంటే మామూలు విషయం కాదు అసలు. వాళ్ళు చాలా క్లీన్గా పుల్ చేశారు. చాలా బాగుంది అన్నమాట. మూవీలో మనం బాగాలేదని పేరు పెట్టడం కూడా ఏం లేదు. అసలు మనకి టైమే తెలీదు సినిమా చూస్తున్నంతసేపు. సినిమాలో ఎక్కడా అనిపించదు. కాస్త కొంచెం మనం ఆ మూవీలోకి మనం ఇన్వాల్వ్ అయ్యామనుకోండి, ఇదేదో మన లైఫేనే అనిపిస్తుంది. కొంచెం చిన్నవాళ్ళు ఉంటే ఇది వాళ్ళ స్టూడెంట్స్ అనుకోండి, వాళ్ళు సిద్ధార్థ్ క్యారెక్టర్తో కనెక్ట్ చేసుకుంటారు. పెద్దవాళ్ళు అనుకో వాళ్ళ నాన్న క్యారెక్టర్తో కనెక్ట్ చేసుకుంటారు. ఇట్లా మాట మదర్ క్యారెక్టర్ కానీ సిస్టర్ క్యారెక్టర్ కానీ ఒక చిన్న మినీ ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ క్యారెక్టర్కి వాళ్ళు కనెక్ట్ అయిపోతారు ఎమోషనల్గా. అంతా బాగా చూపించాడు. ఆ మినీ ఫ్యామిలీలో వాళ్ళు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్ కానీ వాళ్ళు చేసే చిన్న చిన్న సాక్రిఫైజెస్ కానీ అన్నీ కూడా చాలా బాగా చూపించారు అన్నమాట. క్రేజీ అబ్బా, ఎంత చెప్పినా తక్కువే సినిమా గురించి. సినిమా అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మనకు ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. థియేటర్లో ఎట్లాగో మిస్ చేసుకున్నాం, కనీసం OTTలో అయినా చూద్దాం ఇలాంటి సినిమా. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు